నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. వాహనాలు నడిపేవారు జాగ్రత్తలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సునీల్ వెల్లడించారు. గూడూరులో రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కంటి వాయిద్య శిబిరాన్ని ఎంవీఐ ప్రారంభించారు. గూడూరు పట్టణంలో రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ అధికారులు డ్రైవర్లకు కంటి వాయిద్య శిబిరం ఏర్పాటు చేశారు. పలువురు డ్రైవర్లు కంటి పరీక్షలు నిర్వహించుకున్నారు. ఎంవీఐ సునీల్ మాట్లాడుతూ రహదారి భద్రతా ఉత్సవాల్లో భాగంగా భద్రతా జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈరోజు డ్రైవర్లకు కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రహీం, డాక్టర్లు మరియు డ్రైవర్లు, రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. అన్ని వదులుకు పని చేయడం అంత తేలికైన పని కాదు, అది అర్థమైందా? అందుకని మనం కూడా ఉదయాన్నే మనం నిలవేసి కావాలి ఎక్కడ డ్రైవింగ్ చేసినా కూడా అది మనం డ్రైవింగ్ కోర్సుకే అసహ్యం. అది ఎంత శుద్ధంగా ఉంటే అంత శుద్ధంగా డ్రైవ్ చేస్తాం. ఇంతకుముందు కొత్తగా వచ్చింది 60 ఏళ్ళు దాటోడికి స్కూల్ వచ్చి కానీ రోడ్డు ఏం చేస్తున్నాం రోడ్డు మీద ఈ భద్రత జరగడం దేనికి కావాలంటే ఈ జాగ్రత్త. ఇప్పుడు ఈ కాగితాలు అయితే మీకు ఎంత చెప్పినట్టు లైసెన్స్ లేకుండా ప్రయాణం చేయొద్దు. స్కూటర్తో కూడా ఫస్ట్ చేసాం కదా, అదే మన తలకాయకి అదే డిజైన్ వేసుకోవడం పెట్టినాం. ఎన్ని ట్యాబ్లు ఆ కాగితంలో చదవండి. ఇస్తాం సార్, మేము కంపల్సరీ చేస్తాము, మేము అటెండ్ చేస్తామని చెప్పి నిన్నటించి వాళ్ళు అయిపోయింది మీరు పెట్టండి పెట్టండి అని మమ్మల్ని రోడ్డు రవాణా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి మన ఇంట్లో శుభపరిణామం. మీరందరూ కూడా కంటి పరీక్షలు చేయించినప్పుడు ప్రతిరోజు ఒక నెల రోజులు ఈ రోడ్డు రవాణా భద్రత వారోత్సవాలు జరపాలి. మన గవర్నమెంట్ గత 12 సంవత్సరాల నుంచి జరుపుతుంది. అందులో భాగంగా ఈ దినము లారీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో లారీ డ్రైవర్లు మరియు బస్సు డ్రైవర్లకు కంటి పరీక్ష చేయమని మాకు ఉత్తర్వులు జారీ చేసిన మేరకు మేము ఈ ప్రోగ్రాం నడవడానికి నిర్ణయించుకున్నాము. మేము నెల్లూరు డాక్టర్ గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆయన తరఫున మేము డాక్టర్ కంటి పరీక్ష చేయడానికి నిర్ణయించి ప్రారంభించబోతున్నాము. కాబట్టి మీరంతా సహకరించి మీ కంటి పరీక్షలు చేయించుకొని మీరు హ్యాపీగా ఆనందంగా జీవితాన్ని గడపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్ గారు కృతజ్ఞత దైవులు మనకి కన్నే కాకుండా నేను ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ కూడా చెప్తే వాటి సొల్యూషన్ నేను చెప్తానని గర్వంగా మనకి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మీకు ఏదైనా అవకాశం ఏదైనా అడగాలని ఉద్దేశం ఉంటే మన సార్ గారిని చెప్తారండి. ఒకరు కూర్చో, పెద్దవాడు ఓనర్ కూడా ఒకసారి
సమాజంలో అసమానతలను రూపుమాపుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సముచిత స్థానం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కల్పించారని, రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డిని మరలా ప్రజల ముఖ్యమంత్రిగా గెలిపించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కోరారు. చిల్లకూరు కోట క్రాస్ రోడ్డు సమీపంలోని ప్రైవేట్ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. కోటలో జరగనున్న వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొనేందుకు వెళ్తూ మార్గ మధ్యలో చిల్లకూరు మండలం కోట క్రాస్ రోడ్డు సమీపంలోని ప్రైవేట్ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఉన్నత స్థాయి పదవులు ఇచ్చి గౌరవించారని గుర్తు చేశారు. రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు మాట్లాడుతూ సామాజిక న్యాయానికి ఒక రోల్ మోడల్గా ముఖ్యమంత్రి జగన్ నిలుస్తారని, గత టీడీపీ ప్రభుత్వంలో బీసీలకు చేసింది ఏమీ లేదని, ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో 9 మంది రాజ్యసభ సభ్యుల్లో 5 మంది బీసీలు ఉన్నారని గుర్తు చేశారు. ఇంత జయప్రదంగా చేస్తున్నటువంటి మనందరి అభిమాని, మనందరి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుంటూ జగనన్న యొక్క ప్రభుత్వ విధానాన్ని పూర్తిగా తప్పుగా పాటిస్తున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, మన రాజ్యసభ సభ్యులు, మా అందరికీ అభిమానమైనటువంటి విజయసాయి రెడ్డి గారికి, మరి ఎమ్మెల్యేల గారికి, ఇక్కడికి వచ్చేసినందరికీ కూడా నేను ప్రత్యేక అభిమానాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా సామాజిక సాధికార యాత్ర అంటే మీకు అందరికీ కూడా తెలుసు. ఇది కేవలం 77 సంవత్సరాలు అయినాక స్వతంత్రం వచ్చి ఈ విధంగా స్టేజ్ పైన ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించిన వాళ్ళు, అప్పర్ కమ్యూనిటీకి సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళందరూ మాకు అన్ని రకాలుగా తోడ్పడేవాళ్ళు అక్కడ కూర్చుంటే మమ్మల్ని ఈ విధంగా కూర్చొని మాట్లాడించే ఈ అధికారం అంటే రాజకీయ సమానత్వం తీసుకుని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా రాజకీయ సమానత్వం చాలా అవసరం కాబట్టి అంబేద్కర్ యొక్క ఆశయాన్ని, పూలే ఆశయాన్ని పూర్తిగా తప్పుగా పాటిస్తూ మాకు ఎస్సీలకి డిప్యూటీ సీఎంగా, ఎస్టీకి ఒక డిప్యూటీ సీఎం, బీసీకి ఒక డిప్యూటీ సీఎం, అదేవిధంగా మైనార్టీకి డిప్యూటీ సీఎం ఇచ్చి మమ్మల్ని రాజకీయ సమానత్వం తీసుకొచ్చినటువంటి మనందరి అభిమానులు జననేత జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక అభిమానులు తెలుపుతున్నాము. వీటిలో ఒకటి మాత్రం గట్టిగా అందరూ కూడా ఆలోచించాలా. ఇక్కడ కుల వ్యవస్థ, నడి వ్యవస్థ, పార్టీ వ్యవస్థ లేకుండా సామాజిక సమానత్వం రావాలంటే కేవలం విద్య అవసరం. ఎందుకంటే విద్య చాలా అవసరం కాబట్టి అది అధ్యాయులుగా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే దానికి అమ్మఒడిని పేరు పెట్టి నవరత్నాలు తీసుకొని వచ్చారు. ఈరోజు పార్టీ వ్యవస్థ, కుల వ్యవస్థ, మత వ్యవస్థ లేకుండా కేవలం పేదవాళ్ళని ఎంచుకొని పేదవారు కూడా సమానత్వంగా రావాలని కోరుకున్నారు. దీనివల్ల ఎస్సీ అనే వాళ్ళ మాల, మాదిగ, మంగళ, దమ్మర, ఈడిగా, ఉత్తరాసి ఈ క్యాస్టులంతా కూడా ముందుకు రావాలంటే, వీళ్ళ సమానత్వం ఉండాలంటే కేవలం విద్య ఒక మూలాదాయంగా తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విద్య వస్తేనే అందరితో సమానత్వంగా వస్తారు. అందుకే ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకుని రావడం జరిగింది. ఇది కొంతమందికి కడుపు మంట అయింది. ఎవ్వరు కూడా బీసీలకి చట్టసభల్లో ఇటువంటి వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు కావడానికి ఒక చట్టం చేసినటువంటి దాఖలాలు లేవు. అక్కడ ప్రైవేట్ బిల్లులు పెట్టడమే కాకుండా మన ఆంధ్ర రాష్ట్ర శాసనసభ, శాసన మండలిలో కూడా దాన్ని రికమెండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి కూడా బీసీలకి చట్టసభల్లో వాళ్ళ రిజర్వేషన్తో పాటు దానికి సపరేట్ అయినటువంటి మంత్రిత్వ శాఖ ఒకటి ఉండాలా, దానికి సపరేట్ బడ్జెట్ ఒకటి ఉండాలా అని చెప్పి కూడా మొట్టమొదటిగా గళవెత్తి చాటినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, దాని అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూస్తున్నాం, ఒక సామాజిక సాధికారత అంటే కేవలం ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు కేవలం మహిళలు కూడా
ఇటీవల కాలంలో 2 నెలల క్రితం పార్లమెంటులో 1/3 రిజర్వేషన్లు కల్పిస్తూ మహిళలు చేసినటువంటి ఆ చట్టానికి ఓతరిచ్చినటువంటి దాన్ని సపోర్ట్ చేసినటువంటి మొట్టమొదటి ప్రాంతీయ పార్టీ నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు మహిళలకే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సామాజిక న్యాయం నిజంగా జరుగుతుందంటే అది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ 56 నెలలటువంటి పరిపాలనా కాలంలో మనం గమనించాలి. అదేవిధంగా ఈరోజు ఈ సామాజిక వర్గాలు పైకి రావాలంటే పేదరికానికి, పెద్ద చదువులకి పేదరికం అడ్డు రాకూడదని చెప్పి గతంలో దివంగత మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మెదడులో పుట్టినటువంటి ఒక ఆలోచనతో ఫీజు రీఎంబర్స్మెంట్ ఆ రోజు ప్రవేశపెట్టారు. కాబట్టి ఈరోజు ఈ బడుగు బలహీన వర్గాల్లో ఉన్నత వర్గాల్లో పేదవాళ్ళు కూడా ఈరోజు ఎంతోమంది విద్యావంతులు కాగలిగారు. తద్వారా ఆర్థికంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, పారిశ్రామిక పరంగా కానీ ఈరోజు సమాజంలో ఉన్నత స్థానంలో ఉండగలిగారంటే శ్రీ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ గారు అయితే ఈరోజు నాడు నేడు విద్యా వ్యవస్థ, ఇతర విద్యా సంస్కరణ ద్వారా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ఈ విద్యా వ్యవస్థకి ఊతనిచ్చి ఈరోజు విదేశాల్లో కూడా చదువుకునేటువంటి అవకాశంతో పాటు తలెత్తుకునేటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో కలగజేసినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో ఐటీఐ ప్రభాకర్ కుటుంబ సభ్యుల సహకారంతో వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు వాకటి రామ్మోహన్ రావు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సేవలు ఉపయోగించుకోవాలి కదా. ఆ 4 సంవత్సరాలు పరిపాలన చేసి గమ్మున వెళ్ళిపోతే ఎట్లా? ఆయన మురళి గారికి చేయాలి కదా. సార్ చూడలేదు. రథయాత్రని ఇంత జయప్రదంగా చేస్తున్నటువంటి మనందరి అభిమాని, మనందరి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుంటూ జగనన్న యొక్క ప్రభుత్వ విధానాన్ని తూచా తప్పుగా పాటిస్తున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, మన రాజ్యసభ సభ్యులు, మా అందరికీ అభిమానమైనటువంటి విజయసాయి రెడ్డి గారికి, మరి ఎమ్మెల్యేల గారికి, ఇక్కడికి వచ్చేసినందరికీ కూడా నేను ప్రత్యేక అభిమానం తెలుపుతున్నాను. ముఖ్యంగా సామాజిక సాధికార యాత్ర అంటే మీకు అందరికీ కూడా తెలుసు. ఇది కేవలం 77 సంవత్సరాలు అయినాక స్వతంత్రం వచ్చి ఈ విధంగా స్టేజ్ పైన ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించిన వాళ్ళు, అప్పర్ కమ్యూనిటీకి సంబంధించిన పెద్ద వాళ్ళందరూ మాకు అన్ని రకాలుగా తోడ్పడేవాళ్ళు అక్కడ కూర్చుంటే మమ్మల్ని ఈ విధంగా కూర్చొని మాట్లాడించే ఈ అధికారం అంటే రాజకీయ సమానత్వాన్ని తీసుకుని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా రాజకీయ సమానత్వం చాలా అవసరం కాబట్టి అంబేద్కర్ యొక్క ఆశయాల్ని, పూలే ఆశయాల్ని తూచా తప్పుగా పాటిస్తూ మాకు ఎస్సీలకి డిప్యూటీ సీఎంగా, ఎస్టీకి ఒక డిప్యూటీ సీఎం, బీసీకి ఒక డిప్యూటీ సీఎం, అదేవిధంగా మైనార్టీకి డిప్యూటీ సీఎం ఇచ్చి మమ్మల్ని రాజకీయ సమానత్వం తీసుకువచ్చినటువంటి మనందరి అభిమానులు జననేత జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక అభిమానులు తెలుపుతున్నాము. వీటిలో ఒకటి మాత్రం గట్టిగా అందరూ కూడా ఆలోచించాలా. ఇక్కడ కుల వ్యవస్థ, మత వ్యవస్థ, పార్టీ వ్యవస్థ లేకుండా సామాజిక సమానత్వం రావాలంటే కేవలం విద్య అవసరం. ఎందుకంటే విద్య
చాలా అవసరం కాబట్టి అది అత్యాయుధంగా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే దానికి అమ్మఒడిని పేరు పెట్టి నవరత్నాలు తీసుకొని వచ్చారు. ఈరోజు పార్టీ వ్యవస్థ, కుల వ్యవస్థ, మత వ్యవస్థ లేకుండా కేవలం పేదవాళ్ళని ఎంచుకొని పేదవారు కూడా సమానత్వంగా రావాలని కోరుకున్నారు. దీనివల్ల ఎస్సీ అనే వాళ్ళ మాల, మాదిగ, మంగళ, దొమ్మర, ఈడిగా, ఉత్తరాసి ఈ క్యాస్టులంతా కూడా ముందుకు రావాలంటే, వీళ్ళ సమానత్వం ఉండాలంటే కేవలం విద్య ఒక మూలాధారంగా తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విద్య వస్తేనే అందరితో సమానత్వంగా వస్తారు. అందుకే ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకుని రావడం జరిగింది. ఇది కొంతమందికి కడుపు మంట అయింది. ఎవ్వరు కూడా బీసీలకి చట్టసభల్లో ఇటువంటి వాళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు కావడానికి ఒక చట్టం చేసినటువంటి దాఖలాలు లేవు. అక్కడ ప్రైవేట్ బిల్లులు పెట్టడమే కాకుండా మన ఆంధ్ర రాష్ట్ర శాసనసభ, శాసన మండలిలో కూడా దాన్ని రికమెండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి కూడా బీసీలకి చట్టసభల్లో వాళ్ళ రిజర్వేషన్తో పాటు దానికి సపరేట్ అయినటువంటి మంత్రిత్వ శాఖ ఒకటి ఉండాలా, దానికి సపరేట్ బడ్జెట్ ఒకటి ఉండాలా అని చెప్పి కూడా మొట్టమొదటిగా గళవెత్తి చాటినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, దాని అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూస్తున్నాం